మీర్జా టెలివిజన్ కి స్వాగతం. జిల్లా కేంద్రంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన జిల్లాలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆయన అడగడం మన కొద్దిసారి నిర్దేశాలు చేయడం వల్ల ఈరోజు మీటింగ్ ఏర్పాటు కంప్లీట్ చేద్దాం. ఇంకా తర్వాత ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రాస్పెక్టివ్ ఇండస్ట్రీస్ పాలసీ కావచ్చు, అందులో అంటే ఇండస్ట్రీస్కి మనం ఇచ్చే ల్యాండ్ పైన పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అపారల్స్ పాలసీ, అలాగే ఎంఎస్ఎంఈ, ఇవన్నీ వినూత్నమైన పాలసీస్ ఇక్కడ అప్లై అవుతాయి. దగ్గర మనకు బళ్ళారిలో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఒక హబ్కి ఇది ఒక శాటిలైట్ సెంటర్ లాగా ఉంటుంది. మనకు తుంగభద్ర నీళ్లు కానీ వాటర్ కానీ అవైలబిలిటీ బాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్కి కావాల్సినటువంటివి. కాబట్టి ఇక్కడ అసోసియేషన్స్ చాలా రోజుల నుంచి కూడా ఒక మీటింగ్ ఇక్కడ పెడదామని వాళ్ళు మాకు సలహాలు ఇస్తే ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి గౌరవ ప్రభుత్వ విప్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్కి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని పర్మిషన్స్, అవన్నీ కూడా నెలకు ఒక రోజు ఇండస్ట్రీ డే అని డిఐపిసి రోజు వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకి వెంటనే స్పందించినట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కోఆర్డినేషన్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇండస్ట్రీస్ వాళ్ళు నేరుగా జిల్లా కలెక్టర్ గారిని కలెక్టరేట్లో వాళ్ళ ఇష్యూ తీసుకొని రావచ్చు. అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసే ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ని మేము ఇండస్ట్రీ పాలసీ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ జిల్లాగా అనంతపురంని తీర్చిదిద్దే ప్రక్రియలో ఉన్నాము. దీనికి కావాల్సినటువంటిది ల్యాండ్ బ్యాంక్. ఎవరైనా సోలార్ పార్క్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, వాళ్ళకి భూమి కావాలంటే రెడీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన మండల్ వారీగా, గ్రామం వారీగా, సర్వే నెంబర్ వారికి కూడా దాన్ని తయారు చేసుకొని పెట్టాను. సో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ తయారు చేస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో ఇంట్రెస్ట్ పొందిన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చాలా కన్స్ట్రక్టివ్గా ఈ మీటింగ్ జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని సలహాలు వాళ్ళు ఇవ్వడం వలన ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ అని బెంగళూరులో జరుగుతూ ఉంది. అలాగే పక్కన కర్ణాటక బళ్ళారి కూడా వెళ్ళి అక్కడ చేంబర్ ఆఫ్ కామర్స్కి మన ప్రజెంటేషన్ ఇవ్వడం ఈ ప్రణాళికలో ఉన్నాము. అలాగే రాబోయే రోజుల్లో ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా మన జిల్లాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం, ఆయన కూడా జిల్లా డెవలప్మెంట్ బోర్డ్, ప్లానింగ్ బోర్డ్ అనేది ఉంటుంది, దానికి చైర్మన్గా ఉండడం, ఎక్కువ ఇండస్ట్రీస్ని మన వైపు పుష్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 4 కొత్త సోలార్ ఎనర్జీ కంపెనీస్ కూడా ల్యాండ్ అలినేషన్ దీంట్లో ఉంది, ప్రపోజల్స్లో ఉన్నాయి. అలాగే కళ్యాణదుర్గంలో ఉన్న మన ఏపీఐసి పార్క్లో కూడా స్టేట్ లెవెల్ అలాట్మెంట్ కమిటీలో కూడా ఒక డిఫెన్స్ కంపెనీకి అలాట్మెంట్ అవుతుంది. ఇట్లా ఒక సానుకూల